రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లకి భద్రత కల్పించాలంటూ కూడా ఈరోజు కాకినాడలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు సిఐటి నాయకులతో పాటు ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రభుత్వానికి ఏ విధమైన నివేదన చేస్తూ ఉన్నారు? ప్రభుత్వానికి ఒక పథకం ప్రవేశపెట్టేటప్పుడు దాని లోతుపాతులు పూర్తిగా చర్చించిన తర్వాత చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ముందు వెనక ఆలోచించకుండా పథకాలు ప్రవేశపెట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రవేశం కల్పించాలనుకున్నప్పుడు దీనివల్ల నష్టం ఎవరు జరుగుతుందో ఆలోచించాలి. ఎవరి జీవనోభృతికి ఇది ప్రమాదకరమో ఆలోచించి వాళ్ళతో మాట్లాడి ఆ పథకంలో మార్పులు చేర్పులు చేసి ముందు వీళ్ళకి భరోసా ఇచ్చుంటే ఇంతవరకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఆటో డ్రైవర్లు ఆ వాహనానికి కిస్తీ కట్టేటువంటి పని కానీ పెట్రోల్కి డీజిల్కి అయ్యేటువంటి ఖర్చు కానీ తీగా రోజుకి 500 మిగలడం చాలా గగనంగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహిళలు సగం మంది, సగానికి పైకి మహిళలు ఎవరో కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు. మరి ఈ 500 ఆదాయం 150, 200 పడిపోతే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పోషించుకోవాలి, అద్దెలు ఏం కట్టాలి, మరి వీళ్ళ సమస్య ఎవరు పరిష్కారం చేస్తారు? కాబట్టి ఇవాళ రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ముందు ఆటో సంఘాలతో కూర్చుని వాళ్ళకి ఇచ్చేటువంటి భరోసాని వాళ్ళకి ఈ రకంగా మేము చేయదలుచుకున్నాం, మీకు ఈ భరోసాగా ఉన్నా మీరు ఆందోళన చెందొద్దని చెప్పి ఉండాలి. కానీ ఆ ప్రయత్నం ఏమీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికైనా చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా మేము అడుగుతుంది ఏంటంటే ఆటో డ్రైవర్లకి ఈ స్త్రీ ఏదైతే ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా పద్ధతి ప్రవేశపెట్టారో దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా భాగస్వామ్యం చేయండి. ఆటో డ్రైవర్లకు ఒక నెలకు ఒక 26,000 రూపాయలు ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా రోజుకి 8 గంటలు చొప్పున ఎక్కడ తిరిగితే అక్కడ మహిళలకు ఉచితంగా వాళ్ళు ప్రయాణాలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆలోచించాలి ప్రభుత్వం. మరో పక్కన వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో రాసి సంవత్సరం అవుతుంది, ఎప్పటికీ దాని ఊసు లేదు. ఆ సంక్షేమం ఏంటో తెలియదు, బతికుండగా వీళ్ళకి జరిగే ప్రయోజనం ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ప్రైవేటీకరణ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ మొత్తం ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇవాళ రోడ్డు దాటి టోల్గేట్ దాటి బయటికి వెళ్తుంటే వాడు సంపాదించే ప్రతి సంపాదనలో 10 రూపాయలు ఖచ్చితంగా టోల్గేట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, బ్రేక్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, రోజుల తరబడి బ్రేక్ కోసం తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రైవేటీకరణ ఆపి ఆటో డ్రైవర్ల మీద వేసేటువంటి భారాలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి గ్యారంటీ ఆదాయం వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, వీళ్ళ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రత్యక్షంగా మీ మీద పడే ప్రభావం ఏంటి? మీరు ఎటువంటి అంటే మీ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందా దీనివల్ల? ఈ స్త్రీ శక్తి పథకాన్ని మేము పూర్తిగా కూడా స్వాగతిస్తున్నామండి. అయితే ఈ పథకం ద్వారా మేము చాలా నష్టపోతామండి, రోడ్డు మీద పడిపోతున్నాం సార్. మరి ఆగస్టు 15 సెలబ్రేషన్ చేసుకోవాలో లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవాలో తెలియని పరిస్థితి సార్. ఎందుకంటే ఇంతవరకు కూడా మా ఆటో వాళ్ళు ఇంధనం పోయి 500 చేయడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే ఆటోలు బాగా విపరీతంగా పెరిగిపోయింది సార్. ఈ రోజుని ఈ పథకం కానీ స్త్రీ శక్తి పథకం అమలైతే వాళ్ళు 5 రకాల బస్సులకి ఉచితంగా ఇచ్చారు, 0 టికెట్ 0 పైసా. అయితే మేము 200 కూడా చేయలేము సార్, 200 కూడా చేయలేము, ఖచ్చితంగా చెప్తాం సార్. 200 చేయలేము. ఈ 200 చేసిన నెలకు 6,000 రూపాయలతో మేము పిల్లల్ని చదివించుకోమా, ఇంటద్దే కట్టుకోమా, ఆటో పైన్సే కొట్టుకోమా, మా ఆరోగ్యాలు బాగుంటే హాస్పిటల్ని చూపించుకోమా, ఏ విధంగా ఈ 200 రూపాయలతో ముందుకు వెళ్ళగలం? చాలా దారుణమైన పరిస్థితి సార్. ఎందుకంటే ఆటో కార్మికులతో దృష్టిలో పెట్టుకోవాలండి. ఈ పథకం ఇచ్చే ముందు ఏదో ఓట్ల కోసం లబ్ధి కోసం చెప్పి హామీలు ఇవ్వడం బాగానే ఉంది, కానీ ఆటోలు పొట్టబోతుంది, ఎంతమంది రోడ్డు మీద పడిపోతుందని ఆలోచించలేదు సార్. మా ఆటో కార్మికులు సార్, టెంకరింగ్ చేసేవాళ్ళు, సీట్లు కుట్టేవాళ్ళు, మెకానిక్ చేసేవాళ్ళు, ఆటోమొబైల్ సామాన్ అమ్మేవాళ్ళు, ఇలాగ అనేక రకాలుగా మొత్తం మా మీద ఆధారపడి అనేక మంది బతుకుతారు సార్. మేము ఆటో పట్టుకెళ్తేనే వాళ్ళ ఇంట్లో కొండ అవుతుంది, మేము ఆటో సర్వీస్ అయితే మా ఇంట్లో కొండ ఎక్కుతుందండి. అటువంటి ఒక 10 లక్షల మంది పైగా మేము రోడ్డు మీద పడిపోతాం సార్. ఏమి ఆలోచించకుండా వీళ్ళు పెట్టారు పథకం, పెట్టవచ్చండి, మాకేంటి ఆధారం? ఈ రోజుని ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులు తీసుకుంటుంది, అలాగే మా ఆటోలు కూడా మేము గవర్నమెంట్కి ఇచ్చేస్తామండి. మాకు 20,000 రూపాయలు ఇస్తే ఇంధనం కొట్టించుకొని మాకు 60 కిలోమీటర్ల పర్మిషన్ ఇస్తారు, మేము కూడా సర్వీస్ చేస్తాం, మాకు కూడా జీవనాధారం కలుగుతుంది. లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మా పిల్లలందరూ నిరుద్యోగులే, ఎవరికైనా డబ్బులు పట్టలే. ఇప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా నిరుద్యోగులు అయిపోయాం. అందుకని మేము ఆన్లైన్ పొంచుకోవాలి, మేము ఎలా బతకాలి ఏదో తెలియట్లేదు. ఆ నిరుద్యోగ భృతి కింద తక్షణమే 5,000 రూపాయలు మాకు వెయ్యాలి, లేదా మా ఆటోల్ని నెలకు 5,000 రూపాయలు వెయ్యాలి నిరుద్యోగ భృతి కింద మా ఆటో వాళ్ళకి, లేదా మా ఆటోని గవర్నమెంట్ తీసుకోవాలి, నెలకు 26 రూపాయలు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఈ కార్యాచరణ మరి గవర్నమెంట్ ఎంత లోపల మాకు
సామాన్ చెప్తే తెలియదండి. నెల రోజులు ట్రైన్ ఇస్తున్నాం. ఈ లోపల మేము 15వ తారీఖు నుంచి మా కుటుంబాలు గడవాలంటే, మేము భోజనం చేయాలంటే మాకు కష్టంగా ఉంటుందండి. మాకు 60 ఆటో యూనియన్లు ఉన్నాయి కాకినాడలో. ప్రతి స్టాండ్లో కూడా ఒక అన్నగంటని పెడితే మా భార్య బిడ్డలు వచ్చి అక్కడ తింటామండి. మరి ఎందుకంటే మాకు సర్వీసులు ఉండవు కదా, మరి మాకు వచ్చిన ఆదాయం లేదు కదా. మాకు ప్రతి స్టాండ్లో ఒక అన్నగంటని పెడితే మేము అక్కడికి వచ్చి తినేస్తాం సార్. ఇది ప్రభుత్వానికి గురించుకున్నాం సార్. అందరికీ నమస్కారం. మీరు చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రభుత్వానికి? ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ 26,000 రూపాయల డిమాండ్ అనేది ఓకే. మాకు ఇంకొక డిమాండ్ అంటూ ఉంది. ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ కంపెనీల వల్ల మా ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నాం. ఈ ప్రతి ఆటోకి ఈ ర్యాపిడో అన్నది 14 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అంటే నెల వచ్చేటప్పటికి మా కాకినాడలో 6,000 ఆటోల్లో ఒక 2,000 ఆటోలు ర్యాపిడోకి తిరిగితే 28,000 రూపాయలు మేము కడుతున్నాం. మా చెమట అంతా కూడా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చుని 28,000 రూపాయలు, రోజుకి 28,000 రూపాయలు మా కష్టాజీతం తీసుకుంటున్నారు. అలాగే నెల వచ్చేటప్పటికి ఈ 2,000 ఆటోలకి 8,40,000 రూపాయలు ఆ ర్యాపిడో కంపెనీలకి మా చెమట కష్టపడి మేము ఇవ్వాల్సి వస్తుంది. అదే మేము గవర్నమెంట్కి ఒకటి విన్నవించుకుంటున్నాం. ఒకటి యాప్ అనేది మా కాకినాడ సిటీ రూరల్ పరిధిలో ఒక యాప్ అంటూ మాకు తయారు చేసి పెట్టండి. మేము మా ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం అనేది ఒకటి పెట్టుకుంటాం. ఏ డ్రైవర్కి అయితే కష్టం వచ్చిందో ఆ డ్రైవర్కి బండికి ఒక రైడ్కి 5 రూపాయలు చొప్పున తీసి పక్కన పెట్టి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్ సంక్షేమ సంఘానికి మేము ఏర్పాటు చేసుకుని పెట్టుకునేలా చేసుకుంటాం. గవర్నమెంట్ వారు మాకంటూ ఒక యాప్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మా ఆటో యూనియన్ ద్వారా. థ్యాంక్ యూ. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా తాము ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆటో డ్రైవర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆటోలని హైరింగ్ చేసుకుని ఈ ఉచిత బస్సు పథకంలో ఆటోలను కూడా చేర్చితే తమకు ఉపాధికి కరువు ఉండదు. అదేవిధంగా 26,000 రూపాయలు ప్రతి నెల కూడా చెల్లిస్తే తామంతా కూడా ఈ ఉచిత బస్సు పథకంలో తాము కూడా భాగస్వాములు అవుతామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఓలా, ఊబర్ లాంటి ప్రైవేటు ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వీరికి తమ రక్తం ధారపోసి వాళ్ళని పోషించే దిశగా ఉన్నదని దీని ద్వారా ప్రభుత్వమే ఒక యాప్ తయారు చేసి దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తే తామంతా కూడా ఉపాధికి మరింత మెరుగయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ వినయ్తో శ్రీధర్, తెలుగు రాజ్యం.